హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. అదేంటంటే మనం బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేస్తాం కదా! అయితే ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు చాలామందికి ఎక్కువ తక్కువలొస్తూ ఉంటాయి. అంటే ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా సమానంగా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం స్టిచ్ చేసుకున్న షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడు, ఇదొచ్చేసి రైట్ సైడు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా సమానంగా ఉన్నాయి. ఒకవేళ మీరిలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా ఎక్కువ తక్కువలొచ్చాయనుకోండి, అలాంటప్పుడు మీరిక్కడే సరి చేసుకోవాలి. అంటే ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేయకముందే సరి చేసుకోవాలనమాట. అలాగే మీకిలా ఎక్కువొచ్చినప్పుడు నెక్ దగ్గర కట్ చేసుకోకూడదండి. మీరు నెక్ దగ్గర కట్ చేసుకున్నారనుకోండి, నెక్ రౌండ్ ఎక్కువైపోతుందనమాట. ఎప్పుడైనా సరే మీరిలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చుతగ్గులొచ్చాయనుకోండి, అప్పుడేం చేయాలంటే ఇక్కడ చూడండి, మనం రెండో డాట్‌ని స్టిచ్ చేసుకుంటాం కదా! ఈ డాట్ దగ్గర సరి చేసుకోవాలనమాట. అలాగే ఈ షేప్ బెల్ట్ 2 కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూసారా, మనకి షేప్ బెల్ట్ 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఒకవేళ మీరిలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చుతగ్గులొచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి. అర్థమైంది కదా! మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎక్కువ తక్కువలు రాకుండా ఉండాలి అంటే, మనం ఉక్స్ పట్టి, కాజా పట్టీని స్టిచ్ చేసే ముందు ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌కొచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా ½ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇలా పెట్టేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ½ ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరిలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు లాగకూడదండి. ఎందుకంటే ఇదొచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ ఫ్రంట్ పార్ట్‌ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఈ విధంగా ఎక్కువొచ్చేస్తుందనమాట. అందుకని చెప్పేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్‌ని లాగకుండా ఇలా లూజ్‌గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎక్కువొచ్చినా ప్రాబ్లమ్ లేదు. కట్ చేసేసుకోవచ్చు. కానీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ రాకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా, మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. అదేవిధంగా ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇటువైపును కూడా మనకి రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు రెండవ స్టిచ్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఇటువైపున రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి కదా. ఇలా మనకి రెండు కరెక్ట్గా సరిపోయినా కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి. అయితే మీకు అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మీరు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసే ముందు ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు అలాగే ఈ డాట్ ఖర్చు ఇలా మన వైపుకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు లాగకుండా ఇలా లూజ్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. మనం ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసే ముందు ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకుని తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి రావన్నమాట. అదే మీరు స్టిచ్ వేసుకోకుండా ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేశారనుకోండి, మనకి క్లాత్ అనేది సాగిపోయి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని తీసుకోవాలి. కాజా పట్టీకి వచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని తీసుకోవాలి. అలాగే ఉక్స్ పట్టీకి వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని తీసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ని ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి.
కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా. కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ క్లాత్ని ఫోల్డ్ చేయొద్దండి, జస్ట్ ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారా, మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారు కదా, మనకి ఒక్క పాయింట్ కూడా ఎక్కువ తక్కువలో రాకుండా రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ అనేవి ఎక్కువ తక్కువలు రాకుండా రెండు కూడా సమానంగా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.